హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా ఫస్ట్ డే మనం ఏం చూసామంటే డే 1 క్లాస్ లో ప్రెసెంట్ టెన్స్ గురించి తెలిసాం. ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది ఎందుకు ఉపయోగిస్తారు, ఏం కథ అనే దాని గురించి సింపుల్ గా దీని స్ట్రక్చర్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటిది, మనం ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడడంలో ఇది హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి తెలుస్తుంది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్న పనులు, అదేమో ప్రతిరోజు జరిగే పనుల గురించి తెలియజేసేది. అది జరుగుతూ ఉంటాయి, జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేసేది ఏంటంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే సింపుల్. సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ యామ్ ఈజ్ ఆర్, యామ్ అన్న వస్తుంది లేదా ఈజ్ అన్న ఉంటుంది, నెక్స్ట్ ఆర్ అన్న ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఏముంటుంది, వెర్బ్ వన్ ఉంటుంది. వెర్బ్ వన్కు మళ్ళీ ఏం యాడ్ అవుతుంది, ఇంగు ఫామ్ యాడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఆబ్జెక్టివ్, తర్వాత వచ్చేసి ఏముంటుంది ఆబ్జెక్టివ్. ఇది దీని యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే. ఇప్పుడు మనకు సబ్జెక్ట్స్ అంటే తెలిసి ఉండాలి. సబ్జెక్ట్స్ ఏముంటాయి మనకు, ఐ. సబ్జెక్ట్స్ ఏంటి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. వీటిలో చూడండి, ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. ఐ వచ్చినప్పుడల్లా యామ్ రావాలి. ఈజ్ ఎప్పుడు వస్తుంది, ఈ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. వి, ఆర్, ది అని వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. యామ్, ఈజ్, ఆర్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉపయోగించాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. సబ్జెక్ట్ ఏంది, ఐ యామ్. వెర్బ్ వన్ గో, ఇంగు ఫామ్ గోయింగ్. ఐ యామ్ గోయింగ్ టు తిరుపతి. నేను తిరుపతికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను, నేను తిరుపతికి వెళ్తున్నాను. ఏం చెప్తున్నావు ఇక్కడ, నేను తిరుపతికి వెళ్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు తిరుపతి, నేను తిరుపతికి వెళ్తున్నాను. వి వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. విఆర్. వెర్బ్ అని ఏమనుకున్నాం, లెర్నింగ్ అని రావాలి. వీఆర్ లెర్నింగ్ ఏ కార్. వీఆర్ లెర్నింగ్ ఏ కార్. మేము కారు నేర్చుకుంటున్నాము. మేము ఏం చేస్తున్నాం, కారు నేర్చుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ ఒక ఈజ్కి సంబంధించి చూడండి. హీస్ వెయిట్ చేస్తున్నారు కదా అట్లా. ఈజ్ వెయిటింగ్ ఫర్ ది బస్. అతను బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఐ ఆమ్ గోయింగ్ టు తిరుపతి, నేను తిరుపతికి వెళ్తున్నాను. వీఆర్ లెర్నింగ్ కార్, మేము కారు నేర్చుకుంటున్నాము. హీస్ వెయిటింగ్ ఫర్ ది బస్, అతను బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇట్లా ఈ విధంగా నేర్చుకోవాలి. ఐ వచ్చినప్పుడు యాము, వి, యు, దే వచ్చినప్పుడు ఆరు, నెక్స్ట్ ఈ హీస్, ఇట్ వచ్చినప్పుడు ఈజ్. మీరు ఏం చేయండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, నేర్చుకునేటప్పుడే ఐ తోటి, వి తోటి, యూ తోటి, దే తోటి, షీ తోటి ఇట్లా మా సెంటెన్సెస్ అన్ని ఫామ్ చేయండి. వీలుంటే కామెంట్ సెక్షన్ ఇప్పుడే ప్రాక్టీస్ చేసేయండి. మీకు ఏది గుర్తొస్తుంది. వెర్బ్స్ ఎన్ని ఉంటాయి, చాలా రకాల వెర్బ్స్ ఉంటాయి. ఏముంటది, ప్లే ఉంటది, మీటింగ్, లివింగ్, ఆస్కింగ్, బ్రింగింగ్, బయ్యింగ్, సెల్లింగ్ అంటే కొనడం, బయ్యింగ్ అంటే అమ్మడం, డూయింగ్ అంటే చేయడం, ఈటింగ్ అంటే తినడం, గోయింగ్ అంటే వెళ్ళడం, గివింగ్ అంటే ఇవ్వడం. నెక్స్ట్ తర్వాత లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, స్పీకింగ్ అంటే మాట్లాడడం, సేయింగ్ అంటే చెప్పడం, టాకింగ్ అంటే మాట్లాడడం, అదేవిధంగా వర్కింగ్ అంటే పని చేయడం, అట్లా విన్నింగ్ అంటే గెలవడం. అట్లా వెర్బ్స్ అన్ని తీసుకోండి. మీరు వీలుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో ప్రాక్టీస్ చేయండి. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, వెర్బ్ పెట్టండి, మెన్షన్ చేసుకుంటారా అంటే టక్ అన్ని ప్రాక్టీస్ అయిపోతాయి. ఇంకా మీకు వేరే చేయాల్సిన పని కూడా ఉండదు. ఇట్లా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉంటుంది. దీంట్లో కూడా మనం క్వశ్చన్ చేయాలి. మనం ప్రెసెంట్ టెన్స్ లో కనుక నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ ఇట్లా చూసాం కదా. ఇప్పుడు వీటిలో కూడా మనం ఒకదాన్ని ఉపయోగించి
పూర్తిగా 4 ఎట్లా రాసుకోవాలనే దాని గురించి నేర్చుకుందాం. చూడండి అది కూడా చూడండి. పాజిటివ్ స్టేట్మెంట్ ఏమొస్తుంది? ఇదే కదా సేమ్. పాజిటివ్ స్టేట్మెంట్ ఫస్ట్ ది సేమే ఉంటుంది. పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంది? సబ్జెక్ట్ యామ్ ఈజ్ ఆర్ వెర్బ్ 1 ఇంగ్ ఆబ్జెక్ట్. నార్మల్ గా అతడు తిరుపతి వెళ్తున్నాడు, నేను తిరుపతి వెళ్తున్నాను. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఐ కాకుండా మీకు ఒకవేళ హీ తీసుకోవాలనుకుంటే హీ గుని తీసుకోవచ్చు. హీఈస్ గోయింగ్ టు తిరుపతి, అతడు తిరుపతికి వెళ్తున్నాడు. సెకండ్ వన్ చూడండి, నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా ఉంటుందంటే దీని స్ట్రక్చర్ ఉంటుంది సింపుల్. నెగిటివ్ స్ట్రక్చర్ చూడండి, దీని స్ట్రక్చర్ పాజిటివ్ది, ఇది నెగిటివ్ది. ఎప్పుడు ఏమొస్తుంది అంటే సేమ్ అదే ఉంటది, కాకపోతే ఏమొస్తుంది? నాట్ వస్తుంది. ఏమొస్తుంది? సబ్జెక్టు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఏమొస్తుంది? నాట్ వస్తుంది. తర్వాత వెర్బ్ 1 ఇంగ్ ఫామ్. ఇది స్ట్రక్చర్. దీన్ని ఉపయోగించి మీరు సెంటెన్స్ ఫామ్ చేయాలి. సబ్జెక్ట్ ఏంది? హీ ఈజ్ నాట్. నెక్స్ట్ ఏమొచ్చి నాట్. వెర్బ్ 1 ఏంది? గోయింగ్ టు తిరుపతి. నేను తిరుపతి వెళ్ళడం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు తిరుపతి. నేను తిరుపతికి వెళ్ళడం లేదు. ఇదేంది? నేను తిరుపతికి వెళ్తున్నాను, నేను తిరుపతికి వెళ్ళట్లేదు. మూడోది క్వశ్చన్ ఫామ్ చేస్తామంటే ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ ఏమొస్తుంది? క్వశ్చన్లు ఏం లేదు, యామ్ ఈజ్ ఆర్ అనేది ముందు వస్తుంది. తర్వాత సబ్జెక్ట్. ఓకే, మిగతాదంతా సేమ్ టు సేమ్. యామ్ ఈజ్ ఆర్ అనేది క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ముందు వస్తుంది. యామ్ ఈజ్ ఆర్ ఏమొస్తుంది? ఇక్కడ రాద్దాం పడండి. యామ్ ఈజ్ ఆర్ ఏదన్నా ఒకటి మనకి జస్ట్ చెప్తున్నా కాబట్టి స్ట్రక్చర్ కోసం సబ్జెక్టు, తర్వాత ఏమొస్తుంది? వెర్బ్ 1, తర్వాత ఇన్ఫామ్, తర్వాత ఆబ్జెక్టివ్. ఇదే కదా స్ట్రక్చర్. ఇప్పుడు హీ అన్నాం, ఈజ్ ముందుకు వస్తుంది అంతే. ఈజ్ ఫస్ట్, తర్వాత ఏమొస్తుంది? సబ్జెక్టు హీ గోయింగ్ టు తిరుపతి. చూడండి, ఈజ్ హీ గోయింగ్ టు తిరుపతి అంటే అతడు తిరుపతికి వెళ్తున్నాడా, అట్లా. ఫోర్త్ వన్ చూడండి, లాస్ట్ సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలనేది సేమ్ ఇదే ఉంటుంది. దీని పక్కన ఏమొస్తుంది? నాట్ వస్తుంది. చూడండి, సెంటెన్స్ ఫామ్ చేద్దాం. ఈజ్ హీ నాట్ ఏమొస్తుంది ఆడ? ఈజ్ నాట్ హీ గోయింగ్ టు తిరుపతి. తిరుపతికి వెళ్ళట్లేదా, అతడు తిరుపతికి వెళ్ళట్లేదా? క్వశ్చన్ చేస్తున్నాం. ఇదేంది? నేను తిరుపతికి వెళ్తున్నాను. ఈజ్ గోయింగ్ టు తిరుపతి, నేను తిరుపతికి వెళ్తున్నాను. ఈజ్ నాట్ గోయింగ్ టు తిరుపతి, అతడు తిరుపతికి వెళ్ళట్లేదు. వెళ్తున్నాడు, వెళ్ళట్లేదు. ఈజ్ హీ గోయింగ్ టు తిరుపతి, అతడు తిరుపతికి వెళ్తున్నాడా? అట్లా. ఇదేంది? హీఈస్ నాట్ హీ గోయింగ్ టు తిరుపతి, అతడు తిరుపతికి వెళ్ళట్లేదా? క్వశ్చన్. వెళ్ళట్లేదా? ఎందుకు? ఏమైంది? అయ్యో పోతాననుకుండగా పోలేదా అంటాం చూసావా? అట్లా. ఇది తిరుపతికి వెళ్తున్నాడు, వెళ్ళట్లేదు. వెళ్తున్నాడా, వెళ్ళట్లేదా, ఎందుకు? అట్లా. ఈ విధంగా సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డే 3 క్లాస్ తోటి ప్రెసెంట్ టెన్స్ గురించి, థర్డ్ పార్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసు. ఓకే, థ్యాంక్ యూ.